కంపెనీలను ఆకర్షించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తాము జారీ చేసే గోల్డెన్ వీసాలో షరతులను సడలించింది. గతంలో దుబాయ్ గోల్డెన్ వీసా కోసం 4.66 కోట్ల విలువైన ఆస్తి కొనుగోలు చేయడమో లేక భారీ పెట్టుబడిలో పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి షరతులు ఏం లేకుండా కేవలం 23.3 లక్షలు ఫీజు చెల్లిస్తే యుఏఈలో జీవితకాల రెసిడెన్సీ పొందవచ్చు. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుగా భారత్, బంగ్లాదేశ్లకు ఈ వీసాలు జారీ చేయనున్నట్లుగా యుఏఈ తెలిపింది. అయితే ఈ వీసా తీసుకోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి? కేవలం డబ్బు చెల్లిస్తే వీసా జారీ చేయడం కరెక్టేనా? భారత్, యుఏఈ మధ్య ఈ వీసా ఎలాంటి ప్రభావం చూపనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికాలో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ట్రంప్ గోల్డెన్ వీసాను తీసుకువచ్చారు. అయితే ఈ వీసాను యుఏఈ 2019లో తీసుకొచ్చింది. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, అసాధారణ విద్యార్థులు, మానవతావాదులు వంటి వారికి 5 లేదా 10 సంవత్సరాల రెసిడెన్సీ కోసం గోల్డెన్ వీసాను అందించింది. గతంలో ఈ వీసా కోసం కనీసం 2 మిలియన్ దిర్హామ్స్, సుమారు 4.66 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి కొనుగోలు లేదా వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉండేది. అయితే ఇటీవల గోల్డెన్ వీసాపై యుఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. గోల్డెన్ వీసా జారీ కోసం ఈ షరతులను తొలగించింది. ఇప్పుడు కేవలం 1,00,000 దిర్హామ్స్ అంటే సుమారు 23.3 లక్షల రూపాయలు ఒక్కసారి ఫీజు చెల్లిస్తే జీవితకాల రెసిడెన్సీ పొందవచ్చని తెలిపింది. ఈ పైలట్ ప్రాజెక్టు మొదటి దశలో భారత్, బంగ్లాదేశ్లను ఎంపిక చేశారు. త్వరలో చైనాతో సహా ఇతర కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఒప్పందాలు దేశాలకు విస్తరించనున్నారు. అయితే ఈ వీసా కింద అప్లై చేసుకునేవారు యుఏఈ ఆర్థిక, సాంస్కృతిక, వాణిజ్య, శాస్త్రీయ రంగాలకు సహకారం అందించగల సామర్థ్యం కలిగి ఉండాలి. రాయద్ గ్రూప్, విఎఫ్ఎస్ సంస్థలు దరఖాస్తుదారుల నేపథ్యాన్ని పరిశీలిస్తాయి. ఇందులో యాంటీ మనీ లాండరింగ్, క్రిమినల్ రికార్డ్, సోషల్ మీడియా స్క్రీనింగ్ వంటి తనిఖీలు ఉంటాయి. దరఖాస్తులను భారత్, బంగ్లాదేశ్లోని వన్ వాస్కో సెంటర్లు, రాయద్ గ్రూప్ కార్యాలయాలు, ఆన్లైన్ పోర్టల్ లేదా డెడికేటెడ్ కాల్ సెంటర్ ద్వారా సమర్పించవచ్చు. దీనికి దుబాయ్ సందర్శన అవసరం లేదు. మొదటి 3 నెలల్లో 5,000 మంది భారతీయులు ఈ వీసా కోసం దరఖాస్తు చేస్తారని యుఏఈ అధికారులు భావిస్తున్నారు. యుఏఈ ప్రభుత్వం జారీ చేస్తున్న గోల్డెన్ వీసా జీవితకాలం వర్తిస్తుంది. ఆస్తి ఆధారిత వీసా వలె ఆస్తి అమ్మినా లేదా విభజించినా రద్దు కాదు. వీసా హోల్డర్లు తమ కుటుంబ సభ్యులను, గృహ సహాయకులను, డ్రైవర్లను దుబాయ్కు తీసుకువెళ్లవచ్చు. యుఏఈలో ఏ వ్యాపారం చేయాలన్నా, వృత్తిపరమైన పనులు నిర్వహించాలన్నా ఎలాంటి ఆంక్షలు ఉండవు. యుఏఈలో వ్యక్తిగత ఆదాయ పన్ను, క్యాపిటల్ గెయిన్స్ పన్ను లేనందున ఈ వీసా ఆర్థిక ప్రయోజనాలకు కూడా అందిస్తుంది. అంతేకాక వీసా హోల్డర్లు యుఏఈ పౌరులతో సమానంగా ఆరోగ్యం, విద్య, ఇతర ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ఈ పథకం భారత్, యుఏఈ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2022లో 2 దేశాల మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఒప్పందం ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసింది. భారత్ను మొదటి దశలో ఎంపిక చేయడం భారతీయ నిపుణులు, వ్యాపారవేత్తలు, సాంస్కృతిక, శాస్త్రీయ రంగాల్లో ఉన్న వారిని ఆకర్షించేలా యుఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం భారతీయ ప్రవాసులకు దుబాయ్లో దీర్ఘకాలిక జీవన, వ్యాపార అవకాశాలను సృష్టించడంతో పాటు యుఏఈ ఆర్థిక వ్యవస్థకు సహకారం అందిస్తుంది. అయితే ఈ వీసా జారీ చేసే సమయంలో కఠిన తనిఖీలు చేపట్టనున్నారు. ఇందులో దరఖాస్తుదారులు యుఏఈకి ఎలాంటి సహకారం అందించగలరనే అంశాన్ని ఇమిగ్రేషన్ అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ తనిఖీలు పారదర్శకంగా ఉండవని, కొందరు అర్హులైన దరఖాస్తుదారులు తిరస్కరణను ఎదుర్కొనే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక 23.3 లక్షల రూపాయల ఫీజు సామాన్య, మధ్యతరగతి భారతీయులకు భారమైనదని, ఈ పథకం యుఏఈ ఆర్థిక వ్యవస్థలో సంపన్న వర్గాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. యుఏఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక అసమానతలను పెంచవచ్చని ఆందోళన ఉంది. ఇలాంటి వీసాల జారీ చేయడం వల్ల యుఏఈ కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే కేంద్రంగా మారుతుందని, అక్కడ నివసించే మధ్యతరగతి ప్రజలపై ప్రభావం పడే అవకాశం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఇతర దేశాలకు విస్తరించడం ద్వారా యుఏఈ గ్లోబల్ టాలెంట్ హబ్గా మారే అవకాశం ఉంది.